నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలకు చీకటి ఒప్పందం కుదిరిందన్నారు. నగరంలోని బోర్గంపి గవర్నమెంట్ పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. జగన్పల్లి మండల కేంద్రంలో సాలూరా మండలంలో పలు గ్రామాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నవీపేట్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను బడిబాట కార్యక్రమాన్ని డీఈఓ దుర్గా ప్రసాద్ పరిశీలించారు. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామ అభివృద్ధి కమిటీ చెరువు శిఖం భూములను కాపాడండి అంటూ స్థానిక ఎంఆర్ఓ షబ్బీర్కు ఫిర్యాదు చేశారు. రెంజల్ మండలంలోని నీల గ్రామంలో నీలకంఠేశ్వర ఆలయంలో శివాలయం భూములు వేలంపాటను దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు గోదావరి ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలం బాపూనగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఆలయం ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఆలయం సమీపంలో ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాల్కొండలో బడిబాటను మండల అభివృద్ధి అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ ప్రారంభించారు. బడిబాట కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది. బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకుని మొదటి రోజు నగరంలోని నాందేవ్వాడ, దారుగల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.